ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటించారు. ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. 3 పథకాల్లో సాయం పెంచారు. పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా పెంచుతామని ప్రకటించారు. అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచారు. రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచుతామంటున్నారు. ఇక పెన్షన్ 2 విడతల్లో 3,500కు పెంచుతామని చెప్తున్నారు. 2028 జనవరి 1న 250 రూపాయల పెన్షన్ పెంచామని, ఇక 2029 జనవరి 1న 250 రూపాయల పెన్షన్ పెంపు ఉంటుందంటున్నారు. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు జగన్. ఇక జగన్ కొనసాగించబోయే పథకాల గురించి వివరించారు. వైఎస్ఆర్ చేయుత, కాపు నేస్తం, అమ్మఒడి, కళ్యాణమస్తు, షాదీ తోఫా, అర్హులైన పేదలకు ఇల్లు, 0 వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ కాపు నేస్తం, రైతు భరోసా, వాహన మిత్ర, మత్స్యకార మిత్ర, లా నేస్తం వంటి పథకాలను కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద ఉన్న పథకాలను కొనసాగిస్తూ ఇక 3 పథకాలకు సంబంధించి సహాయం పెంచుతామంటూ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తన మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. మొత్తం మీద అధికార పార్టీ మేనిఫెస్టోను వెల్లడించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రకటన చేశారు. 3 పథకాల్లో సాయం పెంచారు. పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా అంశాలకు సంబంధించి సహాయాన్ని పెంచుతామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎస్, రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, వైసీపీ మేనిఫెస్టో ఏ రకంగా ఉంది? మొత్తం మీద ఉన్న పథకాలను కొనసాగిస్తూ 3 సాయం పెంచే ప్రకటన చేశారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఖచ్చితంగా అంటే 2019 ఇచ్చినటువంటి నవరత్నాల హామీలకు సంబంధించి ఆ హామీలని కొనసాగింపుగా ఇప్పుడు 2024 మేనిఫెస్టోను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అయితే కొన్ని పథకాలకు 3 పథకాలకు మాత్రమే కొంత క్యాష్ పెంపుదల అనేది జరిగింది. మిగతా పథకాలకు సంబంధించినటువంటి అమలు అనేది యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. క్రెడిబిలిటీ అంటే 2019 ఇచ్చిన హామీలు, నవరత్నాల హామీలు ఎంత స్థాయిలో అమలు చేశామనే దాని మీదే ఇప్పుడు 2024 మేనిఫెస్టో కూడా అమలు ఇస్తున్నామని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 2019 ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు 99% హామీలు అమలు చేశాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు అదేవిధంగా కొనసాగిస్తాం, 100కి 100% అమలు చేస్తామని ఒక హామీని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల సంగతి కూడా అక్కడ ప్రస్తావించారు. దాదాపు 100 హామీలు ఇచ్చారు, కానీ అన్ని హామీలు అమలు చేయలేదు. అమలు కానీ సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చారు, కానీ అమలు చేయలేదని కూడా ఆ అంశాలను కూడా ప్రస్తావించారు. 2014కు ఎందుకు అధికారాన్ని దూరమయ్యే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. 2019లో మేనిఫెస్టోని ఏ విధంగా రూపకల్పన చేసే అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దాదాపు గంటన్నర పాటు ఆయన ప్రసంగం అయితే సాగింది. మేనిఫెస్టో అంశాలతో పాటు గతంలో జరిగిన పరిణామాలను, భవిష్యత్తులో జరగబోతున్న అంశాలను అన్నింటినీ వివరిస్తూ ఆయన మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో పెంపుదలకు చూస్తే కనుక అటు అమ్మఒడికి సంబంధించి అంటే చాలామంది కొన్ని అంటే మేనిఫెస్టో మీద చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. భారీ స్థాయిలో పెంపుదల ఉంటుందని భావించారు. కానీ అమ్మఒడికి సంబంధించి 15,000 ఇప్పటి వరకు ఇస్తున్నారు. 5 ఏళ్లుగా 15,000 ఇస్తున్న నేపథ్యంలో ఇక వచ్చే ఏడాది నుంచి అధికారంలోకి వస్తే 17,000 అంటే 2,000 పెంచుతూ 17,000 రూపాయలు పెంపుదల చేస్తామని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాటితో పాటు రైతు భరోసా సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 13,500 ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే దాన్ని 16,000కి పెంచుతామని చెప్పారు. వాటితో పాటు కీలకమైన పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు 3,000 రూపాయలు మొన్న జనవరి నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 3 ఏళ్ళు 3,000 రూపాయలు కొనసాగుతుంది. 2028, 29 2 సంవత్సరాలు దాన్ని 3,500 అంటే 2028లో 250 రూపాయలు, 2029లో 250 రూపాయలు పెంచుతూ 3,500 రూపాయల పెన్షన్ పెంపును అయితే ప్రకటించారు. వాటితో పాటు చేయూత ఇప్పటివరకు మహిళల ఖాతాల్లో 45 సంవత్సరాల మహిళలకి 18,500 ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఆ పథకానికి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. ఇప్పటివరకు 75,000 ఇచ్చా. వచ్చే 5 ఏళ్లలో మరో 75,000 కలిపి 1,50,000 మొత్తం 10 ఏళ్లలో ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాటితో పాటు కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కూడా 60,000 ఇప్పటి వరకు 5 ఏళ్ళు ఇస్తే వచ్చే 5 ఏళ్లలో కూడా 60,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈబీసీ నేస్తం కూడా అదేవిధంగా 60,000 ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో కూడా 60,000 ఇస్తామని చెప్పారు. వాటితో పాటు మత్స్యకార భరోసా, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఆ పథకానికి సంబంధించి కానీ అన్ని కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు యథావిధిగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. వాటితో పాటు పోలవరం సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో
వచ్చే 5 ఏళ్ళు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక శుభవార్త మేనిఫెస్టోలో పెట్టారని చెప్పాలి. దాదాపు 2 లక్షల పైగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో 25,000 రూపాయలు జీతం తీసుకుంటున్నటువంటి ఉద్యోగులందరూ కూడా నవరత్నాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు 25,000 జీతాలు తీసుకుంటున్న వారికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి నవరత్నాలకు సంబంధించిన పథకాలు అందజేయలేదు. ఇప్పుడు 25,000 రూపాయలు జీతం 25,000 వరకు జీతం తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా నవరత్నాల హామీలకు సంబంధించిన విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు అందజేస్తామని చెప్పారు. ఈ పక్క ఇళ్లకు సంబంధించినటువంటి ఇల్లు కూడా ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాటితో పాటు పట్టణంలో నివసించే మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తూ కొన్ని హామీలు ఇచ్చారు. పట్టణాలకు సంబంధించినటువంటి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ సంబంధించినటువంటి గవర్నమెంట్ లేఅవుట్లకు సంబంధించిన వాటిలో దాదాపు 1,000 కోట్లు ప్రతి ఏడాది 1,000 కోట్లు ఇస్తూ గృహాలు నిర్మాణం చేసుకోవడానికి 1,000 కోట్ల వరకు సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాటితో పాటు మిగతా వర్గాలకు సంబంధించి తోపుడు బడులకు సంబంధించినటువంటి వాళ్ళకి గతంలో ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధమైన హామీలకు సంబంధించి కొనసాగుతుందని కూడా చెప్పారు. ఇక్కడ కేవలం 3 పథకాలు మాత్రమే పెంపుదల చేశారు. కానీ వాస్తవంగా మేనిఫెస్టో మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒకవైపున అమ్మఒడి 20,000 ఇస్తాము, మీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పారు. కౌలు రైతులు కూడా 20,000 ఇస్తామని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వాటికి మించి ఏమన్నా వైసీపీ మేనిఫెస్టో ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎక్కడ అంచనాల కంటే పెద్ద స్థాయిలోకి వెళ్ళకోకుండా గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాల మేనిఫెస్టోను కొనసాగిస్తూ 2-3 పథకాలకు మాత్రమే పెంపుదల చేసి అది కూడా కొంత తక్కువ మొత్తంలోనే పెంపుదల చేశారు. అయితే దీని మీద రియాక్షన్స్ ఏ విధంగా వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే మేనిఫెస్టో మీద ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చేయగలిగింది మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడానికి దాదాపు ఏడాదికి 1,20,000 కోట్లు కావాలి. వాటితో పాటు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే విద్యా దీవెన వసతి దీవెన ఈ పథకాలకు అదనంగా 26,000 కోట్లు కావాలి. ఓవరాల్గా ఏడాదికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అమలవుతున్న కొన్ని పథకాలు కలుపుకుంటే 1,56,000 కోట్లు ప్రతి ఏడాది అవుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి సాధ్యం కాని హామీలనే చంద్రబాబు ఇస్తున్నారు. నేను సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి నవరత్న హామీల పథకాలకు సంబంధించినటువంటి కొనసాగిస్తూ ఈ 2-3 పథకాలకైతే కొంత ఇన్కమ్ క్యాష్ అయితే పెంచిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఉన్న పథకాలను కొనసాగిస్తామంటూ హామీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి 3 పథకాల్లో సాయం పెంచారు. పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా పెంచుతామని ప్రకటించారు. అమ్మఒడి 15,000 నుంచి 17,000కు, రైతు భరోసా 13,500 నుంచి 16,000కు, ఇక పెన్షన్ను 2 విడతల్లో 3,500కు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో వెల్లడించారు. ఇక 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు. మొత్తం మీద వైఎస్ఆర్ చేయిత, కాపునేస్తాం, అమ్మఒడి, కళ్యాణమస్తు, షాదీ తోఫా, అర్హులైన పేదలకు ఇల్లు, 0 వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ కాపునేస్తాం, రైతు భరోసా, వాహనమిత్ర, మత్స్యకార మిత్ర, లా నేస్తం లాంటి పథకాలను మళ్ళీ తిరిగి కొనసాగిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో ద్వారా వెల్లడించారు.